తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లిలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 16వ స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మునిగిరీష్ పోటీలు ప్రారంభించారు. విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మునిగిరీష్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని యాజమాన్యాన్ని కొనియాడారు. చదువుతో పాటు క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ కనపరచాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువుతో పాటు ఏదో ఒక క్రీడపై శ్రద్ధ కనపరిచేలా చొరవ తీసుకోవాలని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నంది మండలం బాలకృష్ణం రాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేడం చెప్పు సార్. Wait. Yes, ma'am. No, sir, आप करो. गिरना. యాన్యువల్ స్పోర్ట్స్ గెస్ట్గా మన స్కూల్ ఈరోజు 16th యాన్యువల్ స్పోర్ట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్స్ గేమ్స్ ఆడాలని కోరుకుంటూ సార్ తీసుకున్నాం. కొత్తగా సార్ నేను అడిగితే సైలెన్స్ స్లోగా థ్యాంక్ యూ. ఈరోజు విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 16th యాన్యువల్ స్పోర్ట్స్ డేకి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా నా మిత్రుడు ఈ పాఠశాల కరస్పాండెంట్ బాలకృష్ణ గారు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. పిల్లలందరూ కూడా మంచి పాఠశాలలో ఒక డెడికేటెడ్ కరస్పాండెంట్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా మంచి డెడికేషన్ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ ఉన్నారు. ఈ పాఠశాలలో చదువుతున్నందుకు మీరందరూ కూడా చాలా అదృష్టంగా భావించాలి, మీ పేరెంట్స్ కూడా. అలాగే ఈరోజు స్పోర్ట్స్ డే. ఈ పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే పెద్ద సందేశం ఇవ్వను, కానీ ఒక 2-3 మాటలు మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మీరందరూ కూడా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఎప్పటికి కూడా మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే ఈ స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానివ్వండి, నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, చాలా తక్కువ పర్సంటేజ్. అమెరికా, చైనాతో పోలిస్తే
వాళ్ళకున్న జనాభా, చైనా కూడా ఇంచుమించుగా మన దేశంలో జనాభా ఉన్నప్పటికీ అమెరికాలో 35 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒలింపిక్స్లో ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలో అమెరికానే ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే చిన్నపిల్లలప్పుడే చదువుతో పాటు వాళ్ళకి ఏ గేమ్లో ఇంట్రెస్ట్ ఉందో ఏదో ఒక గేమ్లో మీరు చూజ్ చేసుకోవాలి. గేమ్లో మీ పిల్లల్ని తీసుకుంటారనేది ఒక ఆప్షన్ ఉంటుంది అప్లికేషన్లో. ఏదైనా సరే ఒక గేమ్లో ఫస్ట్ క్లాస్లో ఎలా అయితే జాయిన్ అవుతున్నామో యూకేజీలో ఎల్కేజీలో అప్పుడే ఒక గేమ్లో మీరు నేమ్ ఇవ్వాలి. ఆ క్రీడలకి అంత ప్రాధాన్యత ఉంది. అన్ని ఒలింపిక్ మెడల్స్ కానీ అన్నీ కూడా ఆ దేశాలకు వస్తుంటాయి. మన దేశంలో ఇంత జనాభా ఉంది కానీ ఆ స్కీమ్ ఇంకా మన దేశంలో రాలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళాలి. పేరెంట్స్ ప్రోత్సాహం కూడా పెద్దగా ఉండదు గేమ్స్ అంటే. గేమ్స్ ఆడిన దానివల్ల మీరు అందరూ కూడా చాలా ఫిట్నెస్గా ఉంటారు. చదువుతో పాటు మానసికంగాను శారీరకంగాను చాలా దృఢంగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఓటమి కూడా మీరు సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినా కూడా గేమ్స్ ఆడే పిల్లలు స్పోర్టివ్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఓటమి అనేది తెలుసు. ప్రతిరోజు ఆడే గేమ్స్లో వాళ్ళు కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోయినప్పుడు వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది అనమాట. ఓడిపోవడం అనేది వాళ్ళు సహజంగా అలవాటు చేసుకుంటారు. అందుకని నేను పిల్లల్ని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఏదో ఒక గేమ్లో మీకున్నటువంటి ఏదో ఒక గేమ్లో కానివ్వండి లేదా అథ్లెటిక్స్లో కానివ్వండి దేంటైనా సరే మీరు ఇంట్రెస్ట్ ఉండి మీకు దాని మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. దానివల్ల మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి సమస్యనైనా కూడా భవిష్యత్తులో కానీ లైఫ్లో మీరు జీవితంలో కూడా దాన్ని ఖచ్చితంగా కూడా దాన్ని సాధించగలుగుతారు, అధిగమించగలుగుతారు. అందువల్ల నేను రిక్వెస్ట్ చేసేది అందరూ కూడా ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. దానికని ఈరోజు నన్ను ఈ స్పోర్ట్స్ డేకి నాకు రిలేషన్ కూడా ఉంది. బాలా నా ఫ్రెండ్గా నన్ను ఈ స్కూల్కి పిలిచిండొచ్చు కానీ నేను ఒక 30 సంవత్సరాలుగా ఈ స్పోర్ట్స్ అసోసియేషన్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. కాబట్టి నాకు ఈ స్పోర్ట్స్కి నాకు రిలేషన్ ఉంది. అందువల్ల ఆ సందర్భం కూడా ఈరోజు పిలిచినందుకు నాకు దానికి లింక్ ఉంది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ బాలాకి సెలవు తీసుకుంటున్నాను. ఒక విద్య కాదు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళాలి. దానికి మన స్కూలు ఎప్పటికి కూడా మీకు సహకరిస్తూ ఉంటారు మన డైరెక్టర్ బాలకృష్ణరావు సారు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో ఒలింపిక్స్ గేమ్స్కైనా వెళ్ళే విధంగా తయారు చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చేస్తారు. Three, sir. Okay, stop.